ఏమే వాడు వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయారండి. సరిగ్గా చూడు. లేరండి, వెళ్ళిపోయారు. వామ్మో వామ్మో. సునామీ చుట్టం రూపంలో వస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నాడే వాడు. వాడి దెబ్బకి సొంత చుట్టాలు కూడా పిలవాలంటే భయంగా ఉందే. ఒక గ్లాస్ మంచినీళ్ళు పట్టరా. సరేనండి, ఇదిగోండి వాటర్ తాగండి. కులకర్ణి, కులకర్ణి. నీకేమైనా వినిపించిందా? మీకు వినిపించిందా? కులకర్ణి, మళ్ళీ వచ్చావేంట్రా? ఇంట్లోంచి అలిగి వెళ్ళిపోయింది నువ్వు, నేను కాదు కులకర్ణి. రోజా గారి ఇంటికి వెళ్ళి తెచ్చావు కదా. కులకర్ణి, నేను నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఏం అడిగావు? చికెన్ తింటావా మటన్ తింటావా అని అడిగావా లేదా? వారం రోజైనా ఆవిడ ఏం అడగదే, అందుకే యాస్టిస్ గా మన ఇంటికి వచ్చేసాను కులకర్ణి. నీకు నా ఇల్లు తప్ప ఏ ఇల్లు సెట్ అవుతురా? తయారుగా దొరికాడుగా. మా కృష్ణార్జున యుద్ధం ఎప్పుడు జరిగేది కానీ బ్యాగ్ లోపల పెట్టేసి బెడ్రూమ్ చదురుపో, బెడ్రూమ్ చదురుపో. పరమహంసానికి దండం పెడతాను, వెళ్ళిపోరా నా ఇంట్లోంచి. కులకర్ణి, నీ ఇంటికి నేను కావాలని రాలే కులకర్ణి. ఊర్లో బొచ్చేటి పనులు ఉన్నాయి. నీ ప్రేమ, అనురాగం, ఆప్యాయతే మళ్ళీ నన్ను వచ్చేలా చేశాయి. ఏమండి, మీ బావ బామతలు పలకరింపులు ఆపేసి లోపల వేణీళ్ళు పెట్టని స్నానం చేద్దురండి. మీరు అలా డల్ అవ్వకండి. జిల్ 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 జిగేలి రాజా, నువ్వు మళ్ళీ వస్తే నేను కాదంటాను అని డాన్స్ చేయమంటావే? కులకర్ణి బావకి నేను వచ్చానన్న సంతోషంగానే ఉన్నాడు. పాట పాడుకుంటూ డాన్స్ చేస్తున్నావు. దొంగ బావా, దొంగ బావా. సర్లేండి, ఇంట్లో సరుకులన్నీ అయిపోయాయండి. సరుకులు తీసుకురండి వెళ్ళి. సరుకులు కాదు కదా, సాల్ట్ ప్యాకెట్ కూడా తీసుకురాని ఇంట్లోకి. వాడు కడుపు కాలి పైన కింద మాడి వాడి ఇంట్లోంచి వెళ్ళిపోతాడే. కులకర్ణి, ఇంట్లో సరుకులు చూసుకోవాల్సిన పని లేదా? ఉండవు, నేను కూడా తీసుకురాను. ఏంటి కులకర్ణి, ఇంతకు ముందు వచ్చినప్పుడు మంచితనం పుష్కలంగా ఉండేది, ఇప్పుడు మంచితనం పుష్కరాలు కలిపిసావేంటి? నేనే వెళ్ళి సరుకులు తీసుకొస్తానులే. ఏమే, సరుకులు తెచ్చాను, ఆకలి అవుతుంది, వండు. తీసుకురండి, వండేస్తాను. చూడవే, మన ఇంట్లో వాళ్ళ పచ్చని కాపురం చూడవే. వాళ్ళ మాటలు ఏడిపోతుందా నాకు. తలనొప్పిగా ఉంది, కాపీ పట్టరా. ఏమండి, కిచెన్ రూమ్ నా ఆధీనంలో లేదండి. ఆవిడ అడిగిన పట్టరావే. అలాగేనండి. వదిన గారు, వదిన గారు. ఏంటోదినా? మా ఆయనకి తలనొప్పిగా ఉందంట, ఒక కాఫీ ఏమని ఇవ్వగలరా? అమ్మో, మా ఆయన పాయసం ఉండమని చెప్పాడు వదినా. ఇప్పుడు పాయసం కాదని కాఫీ పెట్టించాను అనుకో, నా ఇంట్లోంచి వెళ్ళిపో అంటాడు. ఏమండి, విన్నా, కొద్దిగా మంచినీళ్ళైనా తాగండి. ఎక్కడి నుంచి తెచ్చావే? ఎందుకైనా మంచిదని ఒక కుండ బయట పెట్టానండి. వరదల్లో అన్ని పోగొట్టుకొని ఎవడో ఇంట్లో ఆశలు ఉంటున్నట్టు తప్ప నా ఇంట్లో నేను ఉంటున్నట్టు లేదే. కులకర్ణి, ఇదిగో 10,000 బిల్లు. 10,000 బిల్లు ఏంటి? మీ చుట్టాల అబ్బాయిని పంపించావు కదా సరుకులు తెమ్మని, సరుకులు తెమ్మని. వాడు డబ్బులు ఇవ్వలేదా నీకు? ఇచ్చాడు, లగేజ్ కవర్కి 3 రూపాయలు ఇచ్చాడు. రేపు వచ్చి బిల్లు కట్టు. పరమహంస, పరమహంస బయట రా నువ్వు. ఏంటి కులకర్ణి, ఏసీలో చల్లగా పడుకుంటే లేపుతావు? పడుకోరా, నా కింద మంట పెట్టి నువ్వు చల్లగా పడుకోరా. ఇప్పుడు ఏంటి విషయం ఏంటో చెప్పు. కొట్లో నా పేరు చెప్పి సరుకులు తెచ్చావంటే ఏంటి? అవును. మరి డబ్బులు కట్టావా? కులకర్ణి, నేను ఇంటికి చుట్టంగా వచ్చా, నేను డబ్బులు కట్టాననుకో నీ పరువు ఏమవుతుంది? ముందు వెళ్ళి ఆ బిల్లు కట్టు, బిల్లు కట్టు ముందు. కులకర్ణి, నేను కట్టలేక కాదు, నా దగ్గర డబ్బులు లేక కాదు, అర్థమైందా? షాపులోంచి నేను ఇంటికి వచ్చే లోపు 100 సార్లు అనుకున్నా, డబ్బులు కడదామా, డబ్బులు కడదామా, డబ్బులు కడదామా అని. నా కులకర్ణి బాబా పరువు పోకూడదే అని చెప్పి గుండెల్లో బరువు మోసుకుంటూ చేతిలో లగేజ్ కవర్ మోసుకుంటూ ముందుకొచ్చా, అంతే. నాటకాలు ఆడకరా పరమహంస, నువ్వు ముందు బిల్లు కట్టు. పరువు పోతే ఎలా? నీ పరువు నేను కాపాడడానికి వచ్చాను. ఈ విషయం నన్ను బలవంతం పెట్టుకు నీకు దండం పెడతా, దండం పెడతా. జేబులో చిల్లర లేదు కానీ చిల్లర మాటలు మాత్రం బోర్డు చెప్తాడు. మీలో ఇంత కోపం ఉందని నాకు అస్సలు తెలియదండి. నాకు మాత్రం తెలుసంటే ఆడి మొహం చూస్తే 365 రోజులు కూల్ గా ఉన్న రాకెట్ రాఘవ్ కూడా చంపేయాలనిపిస్తుంది అండి. పోస్ట్ ఏంటది? ఆధార్ కార్డు. నాకు ఆధార్ కార్డు ఉందయ్యా. ఈ కార్డు మీద ఈ ఇంటి అడ్రస్ ఉంది. ఏంటండి అంతలా జంప్ చేశారు? మన ఇంటి అడ్రస్ మీద పరమహంస గారు ఆధార్ కార్డు అప్లై చేశాడు, తీసుకున్నాడే. తీసుకున్నాడా? ఇప్పుడు దాకా ఏదో ఒక రోజు పోకపోతాడా అని నమ్మకం ఉండేదండి. ఈ కార్డు చూసాక నమ్మకం కూడా పోయిందండి. పరమహంస బయట బాబా, ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఎక్కువైపోయాయి కులకర్ణి నీ చేత నాకు.
ఏంటిది? ఆధార్ కార్డ్. నా ఇంటి అడ్రస్ మీద ఎందుకు అప్లై చేసావు నువ్వు? మోడీ గారు కదా అందరికి ఆధార్ కార్డు ఉండాలని చెప్పారు. అంటే ఇంతవరకు నీకు ఆధార్ కార్డ్ లేదా? కరెక్ట్ అడ్రస్ లేదు. నాకు అరిచే ఓపిక లేదురా. ప్రాధాయపడుతున్నాను రా. నా ఇంట్లోంచి ఎప్పుడు వెళ్ళిపోతావు చెప్పరా? లేకులకర్ని చిన్న పిల్లోళ్ళలాగా దున్నపోతులా పెరిగావు. ఏంటి చేష్టలు చూసే వాళ్ళకి చండాలంగా ఉంటది. ఇక్కడ ఎవ్వరు ఉండరు కులకర్ని, అందరం వెళ్ళిపోయే వాళ్ళమే. నీకు ఇల్లు శాశ్వతం కాదు, ఆ రష్మికి ఆ చీర శాశ్వతం కాదు, ఒక రోజే అందరం వెళ్ళిపోయే వాళ్ళమే. ఇక్కడ ఎవ్వరు శాశ్వతం కాదు. కులకర్ని. అవునండి, ఇక్కడ కులకర్ణి గారు ఎవరు? నేనేనండి. ఇంటి మీద లోన్ తీసుకున్నారు, ఈఎంఐ కట్టాలని తెలియదా మీకు? నేను ఇంటి మీద లోన్ తీసుకోవడం ఏంటండి? నేను తీసుకున్నా. లోన్ తీసుకుంటే ఈఎంఐ ఎవరైనా కడతాడు? లోన్ తీసుకుంటే ఈఎంఐ కట్టాలా కులకర్ని? ఏమండి లోన్ తీసుకుంటే ఈఎంఐ కట్టాలండి. అవునా? ఆ, రష్మి, లోన్ తీసుకుంటే ఈఎంఐ కట్టాలా రష్మి? అవునరా సాడిస్ట్ కట్టాలి. దీని ఇంటి పేపర్ పెట్టినట్టు ఫీల్ అవుద్దంటే ఇది. దీని ఇంటి పేపర్ పెడితే బాగుండేది. పెడతా, ఇల్లు తీసుకో. నా ఇంటికి తెలుసు. సరే కులకర్ణి, త్వరగా వచ్చేసి ఈఎంఐ కట్టేసి. 20 లక్షలు అక్కడ పెట్టావో చెప్పరా? గుర్తు రావట్లా. సారీ కులకర్ణి, పెద్ద తప్పు చేశాక నా ముఖం నీకు చూపించాలంటేనే సిగ్గుగా ఉంది. ఏమే ముఖం కనబడకుండా ముఖాన్ని కొంగుతో కప్పుకొని బ్యాగ్ తీసుకొని రా, మనం ఊరికి వెళ్ళిపోదాం. పెద్ద తప్పు చేస్తానే. అలాగేనండి. రావా నువ్వు? 20 లక్షలు ఎక్కడ పెట్టావో చెప్పేదాకా ఇంట్లోంచి కాలు బయట పెట్టాడు, కాళ్ళు నరికేస్తాను నీకు. ఏంటి కులకర్ణి ఇది? మొన్నటి వరకేమో నా ఇంట్లోంచి బయటికి వెళ్ళి టార్చర్ చేసావు. ఇప్పుడు ఇంట్లోంచి బయటికి వెళ్తే కాళ్ళు నరికేస్తావు అని టార్చర్ చేస్తున్నావు. అంత నీ ఇష్టమైన కులకర్ణి. ఒక చుట్టాన్ని ఇంత టార్చర్ చేసావు, నిన్నే చూస్తున్నాను కులకర్ణి. 20 లక్షలు ఎక్కడున్నాయో చెప్పేదాకా నా ఇంట్లోనే ఉండరా, ఆయనకి దండం పెడతా. ఎలా ఉంటారు కులకర్ణి? ఏసులో పడుకుంటే ఫీల్ అవుతున్నావు, సరుకులు తెమ్మంటే ఫీల్ అవుతున్నావు. నువ్వు నాన్ వెజ్ చికెన్ తింటావా, మటన్ తింటావా, పరమాంసాన్ని అడిగి ఎన్ని రోజులైంది కులకర్ణి? నువ్వు నీ ఇంట్లో కంఫర్ట్ గా లేదు, కంఫర్ట్ గా ఉంది నాకు. రావా, మనం వెళ్ళిపోదాం. నీకేం కావాలంటే అన్ని ఏర్పాటు చేస్తాను, కంఫర్ట్ గా ఉంటారా? నీకేం కావాలంటే అవి కొంటాను రా. కొత్త బట్టలు కావాలి నాకు. కొంటాను రా. కొంటానంట. లోపలికి వెళ్దాం పద. కులకర్ణి, ఆ పాట ఏంటి? నువ్వేంటి ఈ సార్ సాంగ్ పెట్టుకొని నువ్వు ఇలా ఉంటే చూసే వాళ్ళు ఏమనుకుంటారు? నేను టార్చర్ పెట్టి ఆ పరమాంస గారు ఇంట్లోనే ఉంటున్నాడే అని అనుకోరా జనాలందరూ? ఆ పాట ఏంటని అడుగుతున్నాను. మీకు దండం పెడతాను. ఆ సార్ సాంగ్ వదిలేసి మంచి ఓపెన్ సాంగ్ వేయండి. చమ్మక్ చంద్ర కాదు, సైకో చంద్ర. Let's go. मेरी से मेरू पा सोगा से अरुपा ए दे 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 తులున్నని కన్నులు తేతే యాపే ఇప్పతే सिटी मार सिटी मार सिटी मार सिटी मार यार के नार मेगा स्टार ने चूस्ते बिजली स्टार అబ్బా, ఏమైంది? రాత్రి నుంచి నడుమంతా నొప్పి తీస్తుందండి. నొప్పి ఉంటే డాన్స్ ఎందుకు చేసావే? మీరు డాన్స్ చేద్దామే అని అడిగిన తర్వాత నీకు మీతో డాన్స్ చేయకుంటే మీకు నేనేం మర్యాద ఇచ్చినట్టుంటుంది చెప్పండి. నిన్ను చూస్తే నాకేమనిపిస్తుంది తెలుసానే? ఏమనిపిస్తుందండి? మర్యాదకి చీర జాకెట్ కట్టి సెంటు కొడితే అది నువ్వేనే. మిమ్మల్ని చూస్తే నాకేమనిపిస్తుందో తెలుసా అండి? ఏంటి? అదే మర్యాదకి ఫ్యాంటీ షర్ట్ వేసి టక్ చేస్తే మీరే అనిపిస్తుందండి. వంట చేస్తాను పా. మీరు వంట చేయడం ఏంటండి? నువ్వు నా మర్యాద కోసం డాన్స్ చేసావు, నీ మర్యాద కోసం నేను వంట చేయలేనానే. పదండి. ఇదేనండి ఇల్లు. అడ్రస్ ప్రకారం ఇదే ఇల్లే. మధురై
మధురై పారిపోండి పారిపోండి ఆడింటికి వెళ్ళొద్దు పారిపోండి 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 అమ్మో ఏమండి అతనేంటండి పారిపోండి పారిపోండి అంటున్నాడు. ఏ విషయంలోనే డిస్టర్బ్ అయి ఉంటాడే, పిచ్చోడు అయిపోయాడు పాపం. సరే మధురై ఎవరు? నేను రా రామదాస్ అరే రామదాస్ ఎలా ఉన్నావురా? బాగున్నాను రా. ఏంటి సడన్ గా ఇలా వచ్చా? మా తమ్ముడు పెళ్లిరా, ఇదిగో కార్డు. వెరీ గుడ్ రా, వెరీ గుడ్. నా ఫ్రెండ్ మధురై. నమస్తే నమస్తే. మా ఆవిడ చెన్నై. ఏంటన్నా చెన్నై చెన్నై. మీ ఆవిడ తమిళనాడా? లేదురా పల్నాడు. కాల్ చేతులు కడుకోండి రండి. రేయ్, మా కాలు మేము కడుక్కుంటాం కదరా, మీరు కడగడం ఏంటి? ఎలా కడుగుతావురా? ఇల్లు నాది, మర్యాద నాది. నువ్వు ఎలా కడుకుంటావురా? మర్యాద రామన్న ఫ్యామిలీ. రండి భోంచేద్దురు గాని. భోజనాలు ఏం వద్దురా, టీయో కాఫీ తాగేసి వెళ్ళిపోతాం. ఇదిగోరా నీ శుభలేఖ. నేను పెళ్లికి రావట్లేదు. అదేంట్రా? నా ఇంటికి వచ్చి నువ్వు టీ తాగి తాగడం వెళ్ళడం ఏంట్రా? అంటే కనీసం మర్యాద చేసుకునేవారు వెళ్ళు నువ్వు. ఫోన్ చేస్తాను లేరా. చెన్నై మధురై భోజనాలు తీసుకురా. అలాగే. ఇలా తినేటప్పుడు మీ ఇద్దరు చూస్తుంటే కొద్ది ఇబ్బందిగా ఉందిరా. మా మర్యాద బాగుందో లేదో అని చూస్తున్నావురా అంతే. ఫస్ట్ టైం నా ఇంటికి వచ్చావు, నా అన్నాన్ని తినుకుంటూ నా మర్యాదను గుర్తించరా ప్లీజ్. అలాగేరా. ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చారు, నా కూరని తింటూ నా మర్యాదను గుర్తించండి వదినా. సాంబార్ ఏరా. అప్పుడే సాంబారా? ఈ పప్పు ఏం పాపం చేసిందిరా? ఈ పప్పు ఏం పాపం చేసి? అన్న సాంబార్ అంటే ఇష్టం రా. నాకు పప్పు అంటే ఇష్టం రా. నీకు ఇష్టమైన సాంబార్ తిని స్వార్థపరుడు అవుతావో, నాకు ఇష్టమైన పప్పు తిని మర్యాదస్తుడు అవుతావో చెప్పరా ఒకసారి. పారిపోండి పారిపోండి చెప్తే అర్థం కాదే. పారిపోండి రా బాబు పారిపోండి. అయ్యో పారిపోండి. వదిలేలా లేడు, ఆ పప్పు ఏదో తినేయండి. ఆ పప్పు ఏదో వేయరా. థ్యాంక్స్ రా. సత్తిపండు మేల్కో. వదినా మీకేం కావాలి? నాకు రసం కావాలి వదినా. రసం కావాలా? ఈ కాకరకాయ ఏం పాపం చేసింది వదినా? నీకు ఇష్టమైన రసం తిని స్వార్థపరురాలు అవుతావో, నాకు ఇష్టమైన కాకరకాయ తిని మర్యాదస్తురాలు అవుతావో చెప్పొదినా. కాకరకాయ వదినా. నాకు ఇష్టమైన కాకరకాయ వేసుకొని నా మర్యాద అన్న మొక్కకి ఎరువేసినందుకు చాలా థ్యాంక్ యూ వదినా. అమ్మయ్యా చాలురా. చాలా. ఇదిగోరా శుభలేదు, ఇదిగోరా శుభలేదు. అరే మాట్లాడుతూ శుభలేఖ తిరిగిస్తావేంట్రా? మరి లేకపోతే ఏంటి? నువ్వు రోజాగారేమని ఇంటికి వెళ్ళారా? మధుర ఇంటికి వచ్చావురా? అక్కడ పెట్టమన్నా పెట్టరు, ఇక్కడ పెడతా అంటే వద్దంటావేంట్రా నువ్వు? చంపుతాను దుర్మార్గుడా. ఉంచరా. ఇదేనా మర్యాద? నిజంగా ఇది అబ్బా. నువ్వు ఇలా తింటుంటే నాకు ఎంత ముచ్చటగా ఉందోరా. ఎలాగరా? ఎలాగా? ఇక చాలురా. కొంచెం 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 కొంచెం. ఏంట్రా తినేది? తిన్నదంతా నోట్ల నుంచి బయటకు వస్తుందేమో భయంగా ఉందిరా. కొంతమంది ఇక్కడ వరకు అన్నం పెడతారా, మర్యాద తెలిసిన వాళ్ళు ఇక్కడ వరకు పెడతారా. కానీ చంద్ర ఇక్కడ వరకు పెడతాడు. మీరు వేస్తే పెడతా. అందుకే రా. చెన్నై మధురై ఆ గిన్నె తీసుకో. తీసుకున్నా. చేతులు ఇవ్వండి రా. చేతులు మీరు కడగడం ఏంట్రా? అదేరా మా మర్యాద. 5 స్టార్ హోటల్స్ లో కూడా కడగరు కదరా. వాళ్ళు వ్యాపారస్తులరా, మేము మర్యాదస్తులం. నీ మర్యాద మీద మన్ను పడా. మర్యాద అంటే దూదిలో మెత్తగా ఉండాలి, సూదిలో కొచ్చకూడదు. సూపర్ సత్తిపండు. ఏమే నాప్కిన్ లే. ఇదిగోండి మూతి తుడవండి. ఎరా నీ మూతేది? చెన్నై మధురై వెనక్కి రా ఒకసారి. పద. రష్మి చంద్ర ఇంటికి వెళ్ళాలంటే ఆలోచించాలి. వీళ్ళేంటండి మూతులు కూడా తుడుస్తున్నారు? పారిపోండి. తొందరగా వెళ్ళిపోండి. దరిద్రుడు చిన్నప్పుడు బాగానే ఉండేవాడు, పెద్దయ్యాక ఏమైందో నాకు అర్థం కావట్లేదే. తొందరగా వెళ్ళిపోదామండి. రామదాస్ కొద్దిగా కేసరి తినరా. మీరు కూడా వదినా. నా మాట పారిపోండి. నువ్వేం చేస్తున్నావు నీకు అర్థం అవుతుందిరా? నీకు నీ మర్యాద గురించి నువ్వు ఆలోచిస్తున్నావు తప్ప ఎదుటివాడు తింటాడా తినగలరా ఆలోచిస్తున్నావు నువ్వు. అంటే ఇప్పుడు నువ్వు తినవా? ఏంటో తినేది? పేకల దాకా కుక్క ఇంకా తినాలంట. అయితే పెళ్లికి రాడు. ఇదిగోరా నీతో వద్దురా బాబు, నాకు శుభలేఖ తీసుకొని. బొంగులో పెళ్లికి రాకపోతే ఎంతో వచ్చేంతరా నువ్వు. తప్పు తింటున్నారా నువ్వు మమ్మల్ని? వాళ్ళు పత్రిక చించేశారు.
వాళ్ళు చించింది శుభలేఖ కాదు చెన్నై, మన మర్యాద, మన మర్యాద. మన మర్యాద పోయిన తర్వాత మనం బతికితే ఎంత పోతే ఎంత చెన్నై. అవును మధురై. ఏమే ఆ స్టూల్ తీసుకురా. మీ చావు కారణం వాళ్ళేనా? ఏమే రెడీయా? రెడీ. ఒక చిన్న సెల్ఫీ వీడియో తీసుకుందాం. చూసే వాళ్ళందరికీ మేమిద్దరం ఎందుకు చనిపోతున్నామంటే మా ఇంటికి వచ్చిన అతిథులకు మేము సరిగా చూసుకోలేకపోయాం. వీలే మా అతిథులు, వీలే మా అతిథులు. మాకు మర్యాద తెలియని వాళ్ళకు భూమి మీద బతికే అర్హత లేదు. మమ్మల్ని క్షమించండి. వీలే మా అతిథులు, వీలే మా అతిథులు. రెడీయా? రెడీ. నీ స్టూల్ నేను తన్నేస్తా, నా స్టూల్ నువ్వు తన్నే. వాళ్ళు స్టూల్ కూడా తన్నేసుకుంటారంటండి. అరే స్టూల్ తన్నడం ఎందుకురా? నువ్వు నా మర్యాద తన్నేసినప్పుడు మేము స్టూల్ తన్నుకోవడంలో తప్పేముంది రామ్దా? అరే మోహన్, నీకు వాట్సాప్ లో ఒక వీడియో సెండ్ చేస్తా, పోలీస్ వాళ్ళకి ఇచ్చే, పోలీస్ వాళ్ళకి ఇచ్చే. నీకు దండం పెడతాను రే. మీరు తన్నుకొని చచ్చి కట్టే ఆ క్యాన్సర్ తిని మేమే సత్తాం లేరా? మధురై. వాళ్ళు కేసరి తింటా అన్నారు. దిగాయి దిగై. మీ ఇద్దరు ఎంత దారుణంగా తయారయ్యారేంట్రా? ఒక్కరు దగ్గరేంట్రా? దేనికి తగ్గట రామ్దాస్? దేనికి తగ్గాలని అడుగుతున్నా. మొక్కని కాపాడితే పర్యావరణం బాగుంటుంది రామ్దాస్, మర్యాదను కాపాడితే సమాజం బాగుంటుంది రామ్దాస్. అవునన్నయ్య, మర్యాదను కాపాడాలనే ఉద్దేశంతోనే ఇప్పటి వరకు మేము పిల్లల్ని కూడా కనలేదన్నయ్య. మర్యాద కాపాడడం కోసం పిల్లలు కనకపోవడం ఏంటమ్మా? భార్య అంటే భర్తకు మర్యాద ఉండాలి, భర్త అంటే భార్యకు మర్యాద ఉండాలని ఇన్ని రోజులైనా ఆయన నా పైన చెయ్యి కూడా వేయలేదన్నయ్య, చెయ్యి కూడా వేయలేదన్నయ్య. మర్యాద అంటే ఇది. మీకు విషయం తెలుసా? గూగుల్లో మర్యాదస్తులు ఎవరు అని కొడితే ఫస్ట్ ఆయన పేరే వస్తుందన్నయ్య. ఆయన పుట్టినప్పుడు కూడా ఏడవలేదన్నయ్య. ఎందుకు? మర్యాద పోద్దని, మర్యాద పోద్దని. ఇప్పుడు మనకు కావాల్సింది నా గురించి నీ గురించి చెప్పుకోవడం కాదు, వాళ్ళిద్దరు కేసరి తినడమే. ఇప్పుడు తినాలంటావా? మళ్ళీ స్టూల్ ఎక్కమంటావా? వద్దురా బాబు, వద్దురా బాబు. బయటికి వస్తే నా మర్యాద పోద్ది, లోపటే. కడుపు నొప్పి వస్తుందా? నాకు ఇందాక నుంచి వస్తుందండి. చెప్పలేదేమే? చెబితే మర్యాద పోద్దని, మర్యాద పోద్దని. నిలబడలేకపోతున్నావురా, పడుకోబెట్టరా. సరే, పక్కన. రావదినారా. కడుపులో ఏదో తేడాగా ఉందిరా, డాక్టర్ పిలవరా. డాక్టర్ని పిలిస్తే నా మర్యాద పోతుందిరా. ప్రాణం పోతుందిరా, ప్రాణం పోతుందిరా. హలో డాక్టర్ గారు. ఎస్ కమ్ ఇన్. పేషెంట్ ఎవరు ఇక్కడ? అక్కడే అక్కడే. మేమే సార్. ఏమైంది? కడుపులో ఏదో టైట్ గా ఉంది సార్. ఒక నిమిషం ఆగండి. ఇదేంటి సార్? మైక్రోస్కోప్ అంటారు. షట్ 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 షట్. ఏమైంది సార్? ఏమైందా? మీ ఇద్దరి జీర్ణ సంచులు పగిలిపోయాయి. ఏమే చెన్నై, ఏంటి మధురై? వాళ్ళిద్దరికి ఏదో పగిలిందంట, లోపలికి వెళ్దాంపా. చేసిందంతా చేసేసి లోపల పోతున్నావా? పారిపోండి రా బావో, పారిపోండి, పారిపోండి. ఇంతకీ వాడు ఎవడో తెలుసా? ఎవరు సార్? వీళ్ళ గృహప్రవేశం కార్డు ఇద్దామని చెప్పి వచ్చాడు. కానీ వీళ్ళ మర్యాదను తట్టుకోలేక వాడు కట్టుకున్న గృహాన్ని పెళ్ళాన్ని వదిలేసి మర్చిపోయి పిచ్చోడిగా వీళ్ళింటి ముందే తిరుగుతున్నాడు. మొదటి నుంచి ఆడు ఎత్తరికి జారీ చేస్తూనే ఉన్నాడు సార్. నేనే వెళ్ళలేదు సార్. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి సార్? జీవితాంతం నీళ్లు తాగి బతకడమే. డాక్టర్ గారు, మీరు వచ్చి చాలా సేపు అయింది, కొద్ది కాలు కడుక్కుంటే. కాళ్ళు కడుక్కోవాలా? ఇది చూసావా? వద్దులే, మా ఇంటికి డాక్టర్లు భోజనాలు రాకపోతే యాక్టర్లు రారేంటి? నాగబాబు గారు వస్తారు. సతీ సమేతంగా మీరు మా ఎవరికి చెప్పాలి మాకు తెలియదా? మీరు చెప్పాలా మేడం? మీరు చెప్పాలి. ఏమే సతీ సమేతంగా వెళ్ళి రోజా గారిని భోజనాన్ని పిలుచుకొద్దాం. వస్తారంటావా? ఆవిడ రాకపోతే ఆవిడ ఇంట్లోనే భోజనం మర్యాద చేద్దాంపా. ఓకే ఓకే రా. రాజాది రాజా
రాజ మార్తాండ రాజ గంభీర శ్రీ 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 వీర ప్రతాప మహారాజు గారు ఏం చేస్తున్నారు హో? మహారాజా బాత్రూమ్ లో స్నానాల గదిలో కూర్చున్నట్లు ఆ పీట మీద కూర్చున్నారేంటి? ఇలా సింహాసనం మీద కూర్చోండి. ఓ అక్కడ కూర్చోవాలా? మహామంత్రి, ఎక్కడ నెగ్గాలో తెలిసిన వాడు రాజు కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే నిజమైన రాజు. బాగానే తగ్గితే వెళ్ళి ఆ సింహాసనం మీద కూర్చోండి. అటులోనే. ఏమి చేస్తున్నారు? చలికత్తె ఊపుతున్నా. ఎందుకు? 2 నెలల నుంచి ఆవిడే ఊపుతుంది పాపం. 2 నెలలైనా 2 సంవత్సరాలైనా ఆవిడే ఊపాలి. ఓహో, మీరే ఊపాలంట. సింహాసనం మీద కూర్చోండి. ఆ కూర్చోనటి ఏమిటి? సింహాసనం కొద్దిగా సౌకర్యంగా ఉంటే ఇలా కూర్చున్నాం మహామంత్రి. ఎలా కూర్చున్నా వాళ్ళను? సరిగ్గా కూర్చోండి. ఇట్లా ఓకేనా? అటులనే. మహామంత్రి, ఆవిడెవరు? మా ఆవిడ ప్రభు. ఆవిడేంటి అలా ఉంది? కడుపుతో ఉంది ప్రభు. మహామంత్రి, మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఆడవాళ్ళకే కడుపు వస్తుంది, మగాళ్ళకి ఎందుకు రాదు? అలా రాదు ప్రభు. ఎందుకు రాదు? మా రాజ్యంలో ఆడమగాళ్ళ సమానత్వం ఉండాలని చెప్పాను కదా. ఎందులోనైనా సమానత్వం ఉంటుంది గాని ఆ ఒక్క విషయంలో మాత్రం సమానత్వం ఉండదు మహారాజా. ఏ చట్ట విరుద్ధమా? కాదు, సృష్టి విరుద్ధము. సృష్టిని అపసృష్టి చేద్దాం. మన రాజ్య వైద్యులు ఏరి. రాజుగారికి ప్రణామం. మమ్మల్ని పిలవడానికి కారణం? ఆవిడ కడుపు తీసి వీడి కడుపులో వేయండి. ఆవిడ కడుపు తీసి వీడి కడుపులో వేయండి. అది ఎలా సాధ్యమవుతుంది మహారాజా? ఎందుకు సాధ్యం కాదు? సాధ్యం కానప్పుడు మీరు వైద్య శాస్త్రం ఎందుకు చదివితిరి? మాకు సక్రమంగా ఉపయోగపడినప్పుడు మీరు మాకెందుకు? మిమ్మల్ని రాజ బహిష్కరణ చేస్తున్నాను. మహామంత్రి, మీరు నన్ను కాపాడాలి. మహారాజా, ఆ. పిల్లల తర్వాత ఆడవాళ్లే కనాలి. పిల్లల్లో ఆడవాళ్ళకి లాంటి మేము చదివిన పాఠ్య పుస్తకాల్లో లేదే. మీరు పుస్తకముల దాకా ఎక్కడ వచ్చితిరి? పలకాబలపం దగ్గరే ఆగిపోతారు. పలకాబలపం దగ్గరే ఆగిపోతారు. 2 సంవత్సరాలు చదివితీమి కదా. ఆ చదివితిరి. మొదటి సంవత్సరం ఆతో మొదలు పెట్టితిరి, 2వ సంవత్సరం ఆతో ముగించితిరి. ఆలు చదువులు కాదా? ఆలు అక్షరాలు కాదా? 2 అక్షరాలను అవమానించినందుకు మహామంత్రిని రాజ బహిష్కరణ చేస్తున్నాను. మీరు ఇలా బహిష్కరించి రాజ్యంలో సగం మంది ప్రజలు ఖాళీ అయితిరి. ఆ ఖాళీ అయిన ప్రజలతో ఒక ఊరి ఏర్పడినది. ఆ ఊరు కాస్త రాజ్యమైనది. మీ నాన్నగారి పరిపాలనకి మీ పరిపాలనకి చాలా వ్యత్యాసం ఉన్నది. ఏమిటా వ్యత్యాసము? మీ నాన్నగారి పరిపాలనలో పై రాజ్యపు రాజులు గజగజా వణికేవారు. మీ పరిపాలనలో మన రాజ్యంలోని ప్రజలే గజగజా వణుకుతున్నారు. చలికాలం కాదా అలాగే వణుకుతారు. మహామంత్రి, మొన్న పక్క దేశపు రాజ్యంలో భోజనానికి వెళ్ళాం. ఆ రాజు సింహం తల బొమ్మని తల మీద నిమురుతున్నాడు. అలా మేము కూడా నిమరవలే. తక్షణమే సింహ బొమ్మను తెప్పించదు. బొమ్మ నిమిరితే ఆ రాజుకు మాకు తేడా ఏమున్నది? మరి మాకు నిజమైన సింహం తలక కావాలి. మహారాజా, మీరు విన్నది నిజమే. తక్షణమే ప్రవేశపెట్టుము. వీటి చేష్టలు ఏమిటో అర్థం కావటం లేదు. మహామంత్రి, అంగట్లోకి వెళ్ళి బెల్లం తెమ్మన్నంత సులువుగా అడవికెళ్ళి సింహం ధర తెమ్మంటున్నాడు. ఇప్పుడు ఎలా? అంతే అంటారా? అంతే, వెళ్ళిరండి. సరే మహామంత్రి, ఇదిగోండి తీసుకొచ్చాను. ఆ నల్ల రంగును చూసి పంది తల అని వారు గమనించెదరు. వెళ్ళి రంగు వేసి రండి. మహామంత్రి, ఇదిగోండి. ఒక్క నిమిషం. మహారాజా, అప్పుడే తీసుకొచ్చితిరా? సింహంతో తేవడానికి 3 రోజులు పడుతుంది అనుకున్నాము. 1 రోజులో ఎలా తీసుకొచ్చితిరి? అంటే మహారాజా, ఈ సింహము మన రాజ్యపు గోడని ఇలా రుద్దుతూ నిలబడింది మహారాజా. వెనుక నుండి టపీమని పట్టేసుకున్నాను. మహామంత్రి, సింహం మూతేంటి ఇలా ఉన్నది? అంటే మహారాజా, ఈ సింహాన్ని చంపే ముందు నన్ను చంపొద్దు అంటూ ఉండగానే తల నరికేస్తాను మహారాజా. అందుకే దాని మూతి అన్నట్టుగా ఇలా ఉండిపోయింది మహారాజా. సింహం భయంతో పెట్టిన మూతి అన్నమాట. మహామంత్రి, ప్రభు, సింహం అన్నప్పుడు తలండా జూలు ఉండును కదా, దానికి జూలు లేవేంటి? మీరు వెనక్కి తిరిగితే రాజుగారికి అనుమానం వచ్చును. ఇటు తిరగండి. మహారాజా, దీనికి బట్టతల వచ్చినది. అట్లా ఎట్లా వచ్చును? నాకు ఎట్లా వచ్చినదో దీనికి అట్లనే వచ్చింది. అటు ఇటు వచ్చినదా?
ఎవరిని అడిగితే ఆ సింహాన్ని వేటాడింది మేమే అని చెప్పండి. ఈ సింహం తలని మేము నిమురుతుంటే మీకు ఎలా ఉంది? ఈ సన్నివేశం ఎవరో చూడకుండా ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఎందుకు అలాగా? అంటే మీకు దిష్టి తగులుతుందని. ఈ సింహాన్ని తలని మా విశ్రాంతి గదిలో పెట్టించండి. అలాగే ప్రభు. భటులారా, ప్రభు పులి మేక ఆడుకుందాం. చింతపిక్కలు తీసుకురండి. తక్షణమే తెస్తాను ప్రభు. చింత పిక్కలు ముందుగా ఎవరు వేయగలను ప్రభు? ఒక్క నిమిషం, అందరూ పంట వేసుకుందాం. అవును ప్రభు. నేనే గెలిచి నేనే వేస్తా. అవును ప్రభు. ఆ, ఆడుము. ప్రభు ఆ. మీ మేక చచ్చినది. అవునా? అవును ప్రభు. ఇప్పుడు చెప్పుము, ఎవరి మేక చచ్చినది? ప్రభు ఆ మేకే చచ్చినది ప్రభు. రాజు ఏమి చేయొచ్చును? ఈ రాజుకి అసలు రాజు లక్షణం లేవు కదా. మహారాజా మ్మ్. మిమ్మల్ని కలవటానికి తూర్పు దేశపు యువరాజు వస్తున్నాడు. రమ్మని చెప్పుము. చిత్తం ప్రభు. మహారాజా, మీరు భటులతో పులి మేక ఆడటానికి చాలించండి. మహారాజు వచ్చుచున్నాడు. మీరు వెళ్ళి సింహాసనం మీద కూర్చోండి. భటులారా, ఇది పక్కకు తీసుకెళ్ళండి. రాజు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మనం పిక్కలతో చిన్న పులి ఆట ఆడుకుందాం. తూర్పు దేశ రాజులకు స్వాగతం. మీరు మా రాజ్యానికి రావడానికి కారణం? నీ రాజ్యం పైన యుద్ధం చేయడానికి వచ్చి తిమి. వద్దబ్బా, వద్దబ్బా. ఈ చలికాలంతో నేను చలినీళ్ళలో స్నానం చేయడానికే భయపడతాను. మరి యుద్ధం ఎలా చేయమంటావు అబ్బా? వద్దబ్బా, వద్దబ్బా. రాజంటే యుద్ధానికి కాలు దువ్వాలి కదా, యుద్ధం వద్దంటావేంట్రా? ఈ చలికాలంలో 3 దుప్పట్లు కప్పుకొని కాలు దన్ని పడుకుంటే ఉంటది నా తాత. ఆ ఆనందం యుద్ధంలో ఉంటది చెప్పబ్బా. ప్రభు, వారు యుద్ధం చేయనంటే మనం ఊరుకుంటామా? మనమే యుద్ధం చేద్దాం. మహామంత్రి, ఎదుటి రాజు సై అనకుండా యుద్ధం చేయడం రాజనీతి అనిపించుకోదు మహామంత్రి. నేను సై అననబ్బా, నేను సై అననబ్బా. ఈ చలికాలం అస్సలు అను. వద్దబ్బా, మనకి యుద్ధాలు ఎందుకబ్బా? వెళ్ళబ్బా. మహామంత్రి ప్రభు, వెళ్దాం. చిత్తం ప్రభు. ఎందుకబ్బా మనకి యుద్ధం? 3 పూట్లు తిని రాజ్యంలో 2 కాలు చాపుకొని పడుకోక మనకి ఎందుకబ్బా? ఈ యుద్ధాలు గిద్దాలు మనకి ఎందుకబ్బా? వద్దబ్బా, వద్దబ్బా. మహామంత్రి ప్రభు. వంట అయినదా? అయినది ప్రభు. పదండి తిందాం. వేడి వేడి పప్పులో నెయ్యి వేసుకొని తింటేనా తాత తాత? పరిపాలన ముఖ్యమా పప్పు ముఖ్యమని అడుగుతాను. పప్పే ముఖ్యం అంటాను. అలా ఉంటుంది నా తాత. వీర ప్రతాప రాజా, బయటికి రమ్ము. తూర్పు దేశ రాజులకు స్వాగతం. మా రాజ్యానికి మీరు రావడానికి కారణం? చలికాలము యుద్ధము చెయ్యను అంటివి కదా, అందుకే ఈ ఎండాకాలమును వచ్చి తిని రమ్ము యుద్ధానికి. వద్దబ్బా. ఇంత ఎండలో పడి ఎందుకు వచ్చావబ్బా? వడదెబ్బ తగులుతుందబ్బా. సింహాసనం మీద కూర్చొని ఈ ఎండాకాలంలో ఈ చల్లటి మజ్జిగ తాగుతుంటే ఉంటది నా తాత. చలికాలం వస్తే చల్లో యుద్ధం చేయనంటావు, ఎండాకాలం వస్తే ఎండలో యుద్ధం చేయనంటావు. అసలు ఏ కాలంలో యుద్ధం చేస్తావురా నువ్వు? నేను ఏ కాలంలో యుద్ధం చెయ్యనబ్బా. వద్దబ్బా, నాకు ఏ యుద్ధం వద్దబ్బా. అబ్బా, నువ్వు ఇంత దూరం నుంచి వచ్చావు కాబట్టి నీకు 4 బస్తాలు కందిపప్పు ఇస్తాను తీసుకొని వెళ్ళబ్బా. ఈడేంట్రా 4 బస్తాల కందిపప్పు ఇస్తాను తీసుకెళ్ళప్పా అంటాడు. ప్రభు, వారు యుద్ధం చేయకుంటే నన్ను కొడతారేంటి ప్రభు? నిన్నే కొట్టాలరా. తూర్పు దిక్కున రాజ్యానికి వెళ్దాంరా అన్నాను. కాదు, పశ్చిమ దిక్కున రాజ్యంలో బలమైన రాజు ఉన్నాడు, ఆ రాజును ఓడిస్తే కీర్తి ప్రతిష్టలు పెరుగును అన్నావు. తిప్పాల్సిన చేత్తో చింత పిక్కలు విప్పుతున్నాడు. పెద్ద బెప్ప రాజుగాడు లాగా ఉన్నాడు రాయుడు. ఈ నమ్ముకొని వేలాది మంది సైన్యాన్ని తీసుకొచ్చాను రా. ఇంతమందిని ఎందుకు తెచ్చావబ్బా? వద్దబ్బా, అసలు యుద్ధమే వద్దబ్బా. నువ్వు వెళ్ళబ్బా. నీకు దండం పెడతాను రా. కావాలంటే యుద్ధంలో నేనే ఓడిపోతాను రా. ఒక్కసారి యుద్ధం చేయరా. ప్రభు, మరి యుద్ధం చేసేలా లేరు, మన రాజ్యానికి వెళ్ళిపోదాం పద ప్రభు. ఒక్కసారి యుద్ధం రా. వెళ్ళబ్బా, నాకు ఎందుకబ్బా యుద్ధాలు? 3 పూట్ల తిని రాజ్యంలో కాలు చాపుకొని పడుకోక మనకి ఎందుకబ్బా ఈ యుద్ధాలు?
భటులారా మంచి నిర్ణయం తీసుకుని తినా. మంచి నిర్ణయం ప్రభు. మనకి ఎందుకు అబ్బా ముద్ద పప్పుతో నెయ్యి వేసుకుని అమ్మగా తినుకోక. పదండి మా మంత్రి వంట అయినదా? అయినది ప్రభు. పదండి వడ్డించు. రాజా 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 కి గ్రేటురా సందె పొద్దుల కాడ సంపంగిన వింది అందగత్తెను చూడ జాబిల్లి వచ్చింది మబ్బు పట్టే కళ్ళు తబ్బిబ్బుల ఏ ఒళ్ళు ఎవరికిస్తుందో ఏమవుతుందో ఎవరికిస్తుందో ఏమవుతుందో సందె పొద్దుల కాడ సంపంగిన వింది అందగాడికి తోడు చలిగాలిన కంది ఏడుకి పోయేవాడు ఎన్నడు వస్తాడు ఏమిస్తాడు. ఈ జోడి చూసావా? అదేంటండి మీ తల అంతా ఇలా ఉంది? ఇప్పుడు బాగుంది. ఇదేంటి పొద్దున పొద్దున ఓవర్ యాక్టింగ్ చేస్తుంది? ఏదో టెండర్ వేసి ఉంటుంది. ఏమండి ఇటు తిరగండి ఒకసారి. చూసారా ఎంత అందంగా ఉన్నారు? చూస్తుంటే నా డిస్టే తగిలేలాగుంది. పతి మీద శ్రీమతి అతి ప్రేమ చూపిస్తుందంటే దాని వెనుకాల నానా అర్థాలు ఉంటాయని చెప్పి నా ఫ్రెండ్ నానాజీ చెప్పాడే. మాడాలు మిమ్మల్ని ప్రేమించినా అభిమానించినా అవమానించడం మీ మగవాళ్ళకి అలవాటేగా. మీరు కారణం లేకుండా కూర వండుతారంటే నమ్ముతాం, కానీ కారణం లేకుండా ప్రేమ చూపిస్తారంటే మేము నమ్మలేము. రాత్రి గదిలో ఓ పిల్ల కాలువలా స్టార్ట్ అయింది నీ ప్రేమ. తెల్లారేసరికి నదిలా పారుతుంది. ఆ నది వెనకాల ఈ మధ్యలో ఏముందో నాకు అర్థమైంది సావడం. బా ఏం లేదండి, ఫస్ట్ మీరు ఆఫీస్కి వెళ్ళండి. ఏమన్నా? ఫస్ట్ మీరు ఆఫీస్కి వెళ్ళండి అన్నాను. ఫాస్ట్ ఈ రోజు ఫాస్ట్. ఆ రోజు స్పెషల్ గా ఉంటుంది. శాలరీ ఆ రోజు ప్రత్యేక ప్రతిపత్తి. మేం నెలంతా కష్టపడితే మీరు లాక్కునే రోజే ఆ ఫాస్ట్. ఆ ఒక్కరోజే మగోళ్ళగా ఫీల్ అవుతాం. ఫస్ట్ కున్న ప్రేమ మా మీద 31st వరకు ఎందుకుండదే మీకు? ఇంకా ఆపుతావా? ముందు నువ్వు ఆఫీస్కి వెళ్ళి వచ్చేటప్పుడు జీతం తీసుకొని రా. చూసారా సార్, వీళ్ళ మెలో డ్రామా వెనకాల ఎంత రహస్యం ఉందో. వీధి నాటకాలు అంతరించిపోయాయి సార్, కానీ ప్రతి ఇంట్లో వీళ్ళ నాటకాలే మొదలయ్యాయి సార్. ముందు మీరు వెళ్తారా? గాయత్రి గాయత్రి ఏం చేస్తున్నావే? మీ ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయాడా? ఇప్పుడే వెళ్ళాడు. గుడికి వెళ్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలియదు, కానీ మొగుడు ఇంట్లో నుంచి బయటకు వెళ్తే మాత్రం అంతకంటే ఎక్కువ ప్రశాంతంగా ఉంటుంది. ఇంతకీ టిఫిన్ ఏం చేసావు? మా ఆయన ఆఫీస్కి వెళ్ళంగానే జీడిపప్పు ఉప్మా చేసుకొని తిన్నానే. ఓసే, మీ ఆయన ఆఫీస్కి వెళ్ళిన తర్వాత జీడిపప్పు ఉప్మా తినాలంటే నాకు అర్థం కాదు. మా ఆయన ఇంట్లో ఉన్నప్పుడు ఏమండి జీడిపప్పు ఉప్మా చేస్తానండి అంటే జీడిపప్పు కాస్ట్ ఎక్కువ వద్దు అంటాడు. నేను ఆయన ముందు సరే అంటాను. ఆయన ఆఫీస్కి వెళ్ళంగానే ఇంత రవ్వలో ఇంత జీడిపప్పు వేసుకొని ఉప్మా చేసుకొని తింటాను. ఖర్చు కోసం ఆయన కోరికలు చంపుకుంటాడేమో గానీ మనం కోరికలు చంపుకుంటామా అంటే? నేను అంతేనే. మన ఆడవాళ్ళ దగ్గర ఎప్పుడు 2 పర్ఫార్మెన్స్లు ఉండాలి. మొగుడు ఇంట్లో ఉన్నప్పుడు మొగుడు మీద డిపెండ్ అనేట్లుగా నటించాలి. అదే మొగుడు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఇండిపెండెంట్ గా జీవించాలి. అందుకని ఇంతమంది మగోళ్ళు సంకనాగిపోతున్నారు. పెట్రోల్ లేని బండి నడవదు, మనం లేని మగాళ్లకు ఇల్లు గడవదు. మమ్మల్ని ఆడి పోసుకుంటే మీకు పూట గడవదు. ఏం చేస్తున్నారే మీరు? పెళ్ళాలా ఉగ్రవాదులే మీరు? అందరు ఇలా ఉన్నారంటే మీరు అందరూ ఉగ్రవాదులు, ఇది కన్ఫర్మ్. దీని మొగుడేమో నా పెళ్ళాం బంగారం, నన్ను అడగకుండా తాలింపు గింజ కూడా వేయద్దు అంటాడు. కానీ దీని మొగుడు బయటికి వెళ్ళిపోయిన తర్వాత తాలింపులో ఉండి జీడిపప్పు గింజలు వేసుకునే తింటుంది ఇది. దీని మొగుడేమో నా పెళ్ళాం డైమండ్, నేను ఇంటికి వెళ్తే తాగడానికి క్వార్టర్ అదే ఇస్తుంది అంటాడు. వాడికి క్వార్టర్ ఇచ్చేసి వాడికి మత్తెక్కగానే వాడి జేబులోంచి మొత్తం మ్యాటర్ లాగేస్తున్న సంగతి వాడికి తెలియదు. వీరు ఇన్నోసెంట్ ఫేసులు ఒక్కసారి చూడండి సార్. మేము మిల్లీమీటర్ అంత మాట్లాడుతున్నా, కిలోమీటర్ అంత మాట్లాడుతున్నావు.
అయినా మేము అడిగినవన్నీ నువ్వు కొని పెడితే మేము ఇలా ఎందుకు మాట్లాడితే ఈ గ్రూప్ డిస్కషన్ ఎందుకు పెడతాం? మీరు అడిగినవన్నీ కొనిపించుకుంటూ వెళ్తే అన్ని లంబాన్ని కూడా అప్పుల పాలు అయిపోతాడే. ప్రతి మగాడు ప్యాంటు షర్ట్ వేస్తాడు, అలాగే మన మీద నిందలు వేస్తాడు. అది మామూలే, ఇది మామూలే. పదండి పోదాం. సర్లే గాని నువ్వేంటి అంత తొందరగా వచ్చేసావు? పర్సు మర్చిపోయా, అందుకొచ్చా. ఇదిగో సాయంత్రం త్వరగా వచ్చాయి. ఎన్నిసార్లు అంటావి తొందరగా వచ్చేయి అని. మొత్తం ప్రేమని మా జీతం మీద పెట్టకండి, మీరు ఎంతో కొంత మా మీద కూడా పెట్టండి. గాయత్రి, గాయత్రి, మీ ఆయన వెళ్ళిపోయాడా? ఇప్పుడే వెళ్ళాడు. ఎందుకు వచ్చాడంట? పర్స్ మర్చిపోయాడంట. పర్స్ మర్చిపోయాడా? మనల్ని పరిశీలించడానికి వచ్చాడా? అయినా గాయత్రి, నీకు మొగుడు ఎలా గ్రిప్ లో పెట్టుకోవాలో తెలీదే. అదే నన్ను చూడు, నా మొగుడు నా కను సైగలు నడుస్తారు తెలుసా? మరి నేను పెళ్లికి ముందు ఒక కుక్క పిల్లని పెంచుకునేదాన్ని. పెళ్లి అయిన తర్వాత ఆ కుక్క పిల్లని అమ్మేశాను. ఎందుకు? ఇప్పుడు నా మొగడే కుక్క పిల్లగా. అంతేకాదే, మనం మడత పెడితే ఆ మడతలో మొగాడు ఉడతల గిల్ల 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 కొట్టుకోవాలి. ఆ మడత తీయాలంటే మళ్ళీ మనమే తేయాలి. అదే పెళ్ళామంటే. శభాషే. మీ అందరికి ఇంట్లో ఉన్న బట్టలు మడత పెట్టడం రాదు కానీ మొగుణ్ణి ఎలా మడత పెట్టాలని ఆలోచిస్తున్నారా మీరు? ఇటు తిరగండి అందరూ. ఏం సింక్ లో ఉన్నారే నలుగురు, మిమ్మల్ని సింక్ లో వేసి తోమా. మీ అందరి కోసం మొగుళ్ళు ఆఫీసులో గాడిదలా పని చేస్తూ బూడిదైపోతున్నారే. మిమ్మల్ని అందరినీ నగర బహిష్కరణ చేయాలి మీ అందరు ఇక్కడ నుంచి. నువ్వు మమ్మల్ని బహిష్కరించక్కర్లేదు, మా అంతటి మేమే స్వచ్ఛందంగా నగర బహిష్కరణ చేస్తాం. పదండి, పదండి. నువ్వేంటి ఇక్కడే కూర్చొని నిన్ను కూడా నగర బహిష్కరణ చేస్తాను. వెళ్ళి ఇక్కడ నుంచి. నగరం బహిష్కరం అంటే వెళ్ళిపోవడం, మమ్మల్ని ఇక్కడ ఉండకూడదు ఎవరు. మొగుడిని మీరు చీఫ్ మినిస్టర్ లా చూడకపోయినా పర్లేదే, కానీ ఇంట్లో చీపిర్లా మాత్రం చూడకండి. అర్థమవుతుందా? మీరు అలా ఉంటే అలా చూస్తాం మిమ్మల్ని. రోజు రోజుకి ఆఫీసులో వర్క్ ఎక్కువైపోతుందిరా. అవునరా. సావిత్రి, సుశీల, సులోచన. మా ఆవిడ ఇంట్లో లేదేంటి? మావిడ కూడా ఇంట్లో లేదురా. మావిడ కూడా ఇంట్లో లేదు. సావిత్రి, చెప్పు. ఎక్కడున్నావే? మీ ఫ్రెండ్ గోపాలం మమ్మల్ని నగర బహిష్కరణ చేశారు, మా ఆడాలందరినీ. కాబట్టి మాకు సిటీలోకి ఎంట్రీ లేదు. ఇక్కడ నుంచి నగరంలో మీ మగాలు హ్యాపీగా ఉండండి, ఓకేనా? మగాలు ఎలా హ్యాపీగా ఉంటారే? ఈ గోపాలం గాడు మన ఆడాలని నగర బహిష్కరణ చేశారంటరా. ఆడుగాను మైండ్ దొబ్బిందా? గోపాలం, గోపాలం, మా ఆడాలని నగర బహిష్కరణ చేసావంట. వాళ్ళ మాటలు వింటే మీరు వాళ్ళని నగర బహిష్కరణ కాదురా, భూగోళ బహిష్కరణ చేసేస్తారా వాళ్ళని మీరు. ఏంటి బహిష్కరించేది? మా ఆవిడ నన్ను ఏమంది? పనికి మాలోడు అందా? అన్నే. మా ఆవిడే నన్ను కుక్క అందా? అన్నే. నా పిల్లలను గాడిద అందా? అరేని. ఇంతలా దిగజారిపోయారంటారు మీరందరూ. బుర్ర తక్కువ ఎదవల్లారా. మనిషికి తిండి అవసరం, నీళ్ళు అవసరం, అలాగే పెళ్ళం కూడా అవసరం గోపాలం. ఆ రెండు అవసరమేమో కానీ మూడోది అవసరం లేదురా. మాకు మూడోది అవసరం, ఆ రెండు అవసరం లేదు. రాత్రుల కోసం ఎదురు చూసేది ఇద్దరా. ఒకరు దొంగలు, రెండోది పెళ్ళాలు. రాత్రి ఎప్పుడు అవుతా, వీళ్ళని ఎప్పుడు దోచుకుందామని ఎదురు చూసేది వాళ్ళిద్దరేరా, గుర్తుపెట్టుకోండి. టైంలో నీతి వాక్యాలు చెప్తావు ఏంటి గోపాలం? ముందు ఫోన్ చేయి. నువ్వు ఫోన్ చేసి సారీ చెప్తాను కానీ వాళ్ళు రారంట. నేను చచ్చిన వాళ్ళకి ఫోన్ చేయను. నువ్వు ఫోన్ చేయకపోతే మేము ముగ్గురు ఆత్మహత్య చేసుకుని మా చావు కారణం గోపాల్ గాడే అని లెటర్ రాసి చచ్చిపోతాం. నేను విలువల కోసం పోరాడుతుంటే మీరేంట రాత్రుల కోసం పోరాడుతున్నారు? విలువలు నీకు కావాలేమో, మాకు మా పిల్లలే కావాలి. హలో, ఎవరు? నేను గోపాల్ అని మాట్లాడుతున్నా. గోపాల? ఏ గోపాల్? నేను గాయత్రి మొగుడు గోపాల్ మాట్లాడుతున్నా. ఓ గోపాల్, నువ్వా? టెల్ మీ. నేను సారీ చెప్తున్నాను మీ అందరికి. వినపడలే, రోజా గారికి వినపడేంతగా చెప్పు. దేవుడా. మీ అందరికి నేను సారీ చెప్పి రమ్మంటున్నాను. ఓకే, ఫైన్. గోపాల్, స్వీట్ కు నెయ్యి అవసరం, వంటకు పొయ్యి అవసరం, మీకు మేము అవసరం.
సావిత్రి రే పనికి వాళ్ళోడా మాట్లాడుతున్నాగా నోరు మూసుకొని ఉండు, మొదలు మాట్లాడతావే. ఓకే 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 దరిద్రుడా దరిద్రుడా. బలము మీ మగాళ్ళకే, బలహీనత కూడా మీ మగాళ్ళకే. ఇట్స్ ట్రూ. ఇదిగో ఆ. లోపలికి వచ్చేది ఏమన్నా ఉందా లేకుంటే బయట పడుకుంటావా? వాళ్ళగా విధవలని కాదు నేను, అర్థమైందా? ఓకే. సర్లే వస్తున్నా ఉండు. ముఖం చూపించుకుంటే డాన్స్ చేయమన్నాను కదా. నాకున్న ఈ రోజు సెంటిమెంట్ ప్రకారం 10:30 నీకు ముఖం చూపిస్తుందన్నా. అన్నావు. మరి ఎందుకు చూపించే? ఎలక ముఖం దానా. హలో సుబ్బారా, ఎక్కడున్నావు? అదేంటి మీ ఆయన మోహన్ చూపించదంటున్నాడు? ఏం చెప్పంటావు అనసూయ, మా ఆయన పిల్లని నమ్మడు గాని సెంటిమెంట్ మాత్రం బాగా నమ్ముతాడు. రోజు వీటితో వేగలేక చచ్చిపోతున్నా నేను. ఏమే ఆ ముఖం చూపించుకుంటే ఒక కాఫీ ఇవ్వు. మధ్యాహ్నం ఏం వండుతున్నావు? వంకాయ వండుతున్నా. ఏ వంకాయ వండుతున్నావు? ఏ వంకాయ వండడం ఏంటి? ఏదో ఒక వంకాయ వండుతాను. నా గురించి తెలుసు, ఏదో వంకాయ ఎలా వండుతావు నువ్వు. బెంగళూరు వంకాయ వండు. ఈ రోజు నేను ఈ సేమనలో పండిన పంటనే తినాలి, నాకున్న సెంటిమెంట్ ప్రకారం. నీకు అసలు బుద్ధుందా? తాటి చెట్టు పెరిగినట్టు పెరిగావు. అసలు నీకు జ్ఞానం అనేది ఉందా? బెంగళూరులో పండిన వంకాయ తింటావా? ఏ తెలుగు రాష్ట్రంలో పండిన వంకాయ తినవా నువ్వు? ఎందుకు తినాలి? ఎందుకు తినాలి? నాకున్న సెంటిమెంట్ నాకుంటాయి, నాకున్న పద్ధతులు నాకుంటాయి. కోనసీమలో కొబ్బరి చెట్ల పెరిగావు. ఒకటి పద్ధతుల్ని ఒకటి సెంటిమెంట్ ఫాలో అవ్వాలని నీకు తెలీదా? అయినా నాకు అర్థం కాక అడుగుతాను, రాత్రి నమ్మకం బాగానే నచ్చుతుంది నీకు, పగులందుకు నచ్చట్లేదు నమ్మకం నీకు. చీకట్లో నాకు ఏ సెంటిమెంట్లు ఉండవు. అసలు నిన్ను చూస్తుంటే రెండు చెంపలు చెల్లు కనిపించాలనుంది నాకు. కొట్టవే, కొట్టు ఒకసారి. ఏ, కొట్టాలనుకుంటున్నావా? కొట్టాలనుకుంటున్నావా? 10:30 అయిందిదా? ఇంకా ముఖం చూసుకుంటూ మాట్లాడచ్చులే. నాన్సెన్స్. 2 నిమిషాలు వజ్రం వచ్చింది. ముఖం పెట్టి ముఖం చూడు. ఇలా ఎంతసేపు చూడాలి? 2 నిమిషాలు చూడొచ్చు. ఎందుకు తంతురా? వజ్రం పోయింది, చాలే ఇంట్లో పో. ఆయన మీ తమ్ముడు ఐరన్ షాప్కి వెళ్ళి బట్టలు తీసుకురామన్నాను, ఏడాడు? అరే బామర్దే. బావా బావా అడ్డంగా ఆకులు కట్టుకున్నావేంటి? అడ్డగడతమకపోడా. నేను ఎక్కడ కట్టుకున్నానక్క? బావే నా చేత బలవంతంగా కట్టించాడక్క. నా తమ్ముడి చేత ఆకులు కట్టించావేంటి నువ్వు? ఈ రోజు నాకున్న సెంటిమెంట్ ప్రకారం ఆకులు నువ్వు కట్టుకోవాలి. కట్టుకోలేవు కాబట్టి నా బామడి చేత కట్టించా. నీ సెంటిమెంట్ పిచ్చి తగలయ్యా. నీ సెంటిమెంట్ పిచ్చిలో పడి ఆధునిక మానవుని కూడా ఆది మానవుని చేసావు కదరా నువ్వు. మన ఇద్దరు జీవితాలు ఇలా పచ్చగా ఉండాలని చెప్పి మీ ఆ తమ్ముడి చేత ఈ పచ్చటాకులు కట్టించా. ఏంటి పచ్చటాకులు కట్టించావు? ఎందుకో నువ్వు ఎక్కువ మాట్లాడు అనుకో, ఆ పచ్చటాకులు తీసేసి వాడికి పచ్చిమిరపకాయలు కడతాం. మరి చూడు. అక్క నీకు దండం పెడతానక్క. బాబు రెచ్చగొట్టు, మాకు పచ్చిమిరపకాయలు కడితే అమ్మంట నేను తట్టుకోలేనక్క. అలా బజారుకు పంపించకపోతే ఆ ఐరన్ షాప్ కి ఏదో వెళ్ళి నువ్వే బట్టలు తెచ్చుకోవచ్చు కదా. ఈ రోజు నాకున్న సెంటిమెంట్ ప్రకారం నేను ఇంటి గడప దాటకూడదు. సెంటిమెంట్ 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 అంటే సెంట్ కొట్టుకున్నట్టుగా ఉండాలి కానీ రాడుతో కొట్టినట్టుగా ఉండకూడదు. అయినా అంత సెంటిమెంట్ ఏంట్రా నీకు? నీకు ఇంత సెంటిమెంట్ ఎందుకుంది? అనుష ఇంకా జబర్దస్త్ లో ఇంకా ఎందుకుంది? రోజా గారు నాగబాబు గారు లెఫ్ట్ హ్యాండ్ లో ఎందుకు కూర్చుంది అంటే ఏం చెప్తాం? కొన్నిటికి కొన్ని లెక్కలు ఉంటాయి. అక్క అక్క మేకలు తిన్నాడు. ఏమైంది తమ్ముడు? కుక్కలు ఏమైనా తరుముకున్నాయా? కాదక్క, మేకలు తరుముకుంటూ అవుతున్నాయి అక్క. ఫస్ట్ టైం నా జీవితంలో ఒక మేకను చూసి భయపడ్డానక్క. ఎందుకురా భయం? ఎందుకు భయం? మేకలు ఏం చేస్తాయి? మా అయితే ఆకులు తినేసి వెళ్ళిపోతాయి. బావా ఆకులు తినేసి వెళ్ళిపోతాయి. గోడ కతికించిన పోస్టర్ లాగి పడేసిన తర్వాత ఏం కనపడుద్ది బావా? గోడ కనబడుద్ది. ఆ గోడ కనపడకూడదని భయంతో పరిగెత్తుకుంటూ వచ్చాను బావా. పదరా తమ్ముడు, అంతా మన కర్మ. పద లోపలికి పద. నీ కర్మ కాదు, నా కర్మ. మొగుడు ఎలాగో ఫాలో అవ్వరు. మొగుడు సెంటిమెంట్ కొద్దిగా ఫాలో అవ్వండి. సరోజా వసై కొంచెం పంచదార ఉంటే ఇస్తావా? సరోజా, ఓ సరోజా, కొంచెం టీ పౌడర్ ఉంటే ఇస్తావా? పంచదార తీసుకున్నారా? తీసుకున్నామండి. టీ పొడి తీసుకున్నారా? తీసుకున్నానండి. సంతోషం. మా ఇంటికి రాక రాక ఆడవాళ్ళు వచ్చారు కాబట్టి ఈ రోజు రాత్రి మీరు ఇక్కడే ఉండేసి తెల్లారి వెళ్ళిపోండి. రాత్రి మీ ఇంట్లో ఉండి రేపు పొద్దున్న వెళ్ళడం ఏంటి? ఈ రోజు నాకున్న సెంటిమెంట్ ప్రకారం నా ఇంటికి ఎవరైనా ఆడవాళ్ళు వస్తే ఈ రోజు మా లక్ష్మిగా భావిస్తాను. ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని ఈ రోజు నేను ఇంటి నుంచి పంపించాను. లోపలికి వెళ్ళండి. బావా ఆకులు తీసేస్తాను బావా. ఆకులు తీసేస్తే చర్మం తీసేస్తాను ఏమనుకుంటున్నావు? ఆకులు ఎండిపోయి రాలిపోతున్నాయి బావా. రాలిపోతే నీళ్లు కొట్టుకోరా. రాలిపోతున్నాయి. నీళ్లు కొట్టుకోవాలా? దరిద్రుడా, పండక్కి బట్టలు పెడతా రా బామర్ది అంటే ఓ ఎగేసుకుంటా వచ్చా. షుగర్ కోసం సారథి ఇంటికి వెళ్ళి మా ఆవిడ ఇంకా రాలేదేంటి?
సులోచన సారథి ఆ. మా ఆవిడ ఉందా లోపట ఉంది. ఒకసారి రమ్మని చెప్పా. రాదు. కుదరదు. రాజా రాదు. ఏ ఈ రోజు రాత్రి నా ఇంట్లో ఉంటే తెల్లారు వస్తుంది. అయ్యయ్యో. మైండ్ ఏమైనా పోయిందా సారథి నీకు? మా ఆవిడ నీ ఇంట్లో ఉండి తెల్లారి రావడం ఏంటి? ఈ రోజు నా ఇంట్లో మీ ఆవిడ వచ్చినా అనసూయ వచ్చినా ఎవరు వచ్చినా నా సెంటిమెంట్ ప్రకారం నా గడప దాటి ఎవరిని బయటికి పంపకూడదు. ఐఎమ్ సేఫ్. ఐ డిడ్ంట్ గో. నీ సెంటిమెంట్ ఏంటో నీ పిల్లం మీద చూపించరా, నా పిల్లం మీద కాదు. అంటే నువ్వు ఆవిడని పంపించిన తర్వాత నేను రోడ్డు పాలైపోవాలా అన్నదిరావు? ఎలా తెల్లారు వస్తుంది పా. ఎందుకే పక్కింట్లోకి వెళ్ళకూడదు చక్కెరకి కాఫీకి. టీపొడి కోసం సారథి ఇంటికి వెళ్ళిన నా భార్య ఇంకా రాలేదేంటి? అంటే మీ ఆవిడ కూడా సారథి ఇంట్లోకి టీ పొడి కోసం వెళ్ళిందా? అవును ఆనందరావు, ఇప్పుడు వాడు మీ ఆవిడని పంపించడు, రేపు పొద్దున్న పంపిస్తాడు. ఏం మాట్లాడుతున్నావురా? అనుకున్నా. అరే మగడా, మా ఆవిడ కూడా ఆడింట్లోనే ఉండరా, ఆడికి ఆ దరిద్రుడికి ఏదో సెంటిమెంట్ ఉందంట. సారథి బయటకు రారా. సారథి అసలే నా సెంటిమెంట్ గురించి మొత్తం వాడికి చెప్పాను. వాడు నీకు చెప్తాడు. ప్రతి అడ్డమైన వాడికి బొట్టు పెట్టి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. వాడేంటరా చెప్పేది? నా సెంటిమెంట్ కోసం 100 మందిని చంపుతా, కానీ నా సెంటిమెంట్ మాత్రం చంపుకోను. వాడేంటి ఎలా కత్తి చూపిస్తాడు? మరి దారుణం కాకపోతేను. జనార్దన్ రా, ఈ శారదగాడి వల్ల మనకు అర్థమైన నీతి ఏంటంటే, మన ఇంట్లో ఎప్పుడు 10 కేజీలు పంచదార 10 కేజీలు టీ పొడి స్టాక్ పెట్టుకోవాలంతే. అంతేగాని ఓసిగా పక్కింటికి వెళ్ళకూడదు. వాడి ఇంట్లో రగులుతుంది మొగలుపోతే పాట వినిపిస్తుంది ఏంటి జనార్దన్ రావు? నువ్వు కంగారు పడక ఆనందరావు, నా ఫోన్ రింగ్ టోన్లే అది. అయినా మన పిల్లల్ని పక్కింటోడింట్లో పెట్టి మనం ఇలా వరండాలో కాపలా పడుకోవడం ఏంటి ఆనందరావు? అయినా నేను మంచి సాంప్రదాయమైన కుటుంబంలో పుట్టాను ఆనందరావు. నేను ఏమైనా జంబలహాట్ కుటుంబంలో పుట్టాను రా? నేను సాంప్రదాయమైన కుటుంబంలోనే పుట్టాను. ఏమండి ఆయన పడుకున్నారు, వచ్చి తీసుకెళ్ళండి. మిమ్మల్ని ఎవరు రమ్మన్నారే? ఇంత అర్ధరాత్రి మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు? ఏమన్నారు? అబ్బా. సార్ దీంట్లోకి వెళ్ళండి. అది కాదండి, అది కాదు ఇది కాదు, సార్ దీంట్లోకి వెళ్ళండి. సారదే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయారు. నా కత్తికి పదను ఎక్కువ, నా సెంటిమెంట్ కి విలువ ఎక్కువ. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. తెల్లారింది. జనార్దన్ రావు, జనార్దన్ రావు, ఏంటి ఆనందరావు పొద్దు పొద్దున్నే? నిద్ర ఎలా పట్టింది మీ ఇద్దరికి? నీ భార్య పరాయవాడి ఇంట్లో ఉంటే నీకు నిద్ర ఎలా పట్టిందిరా దరిద్రుడా? తెల్లారింది, పద మన ఆవిడని తీసుకొద్దాం. సారథి, సెంటిమెంట్ ఎక్స్టెండ్ అవ్వాలట. మా భార్యని పంపించు. తప్పకుండా పంపిస్తాను. థ్యాంక్ యూ ఆనందరావు, థ్యాంక్ యూ జనార్దన్ రావు. నా సెంటిమెంట్ ని గౌరవించి మీ ఇద్దరు భార్యల్ని ఈ రోజు రాత్రికి నా ఇంట్లో ఉంచినందుకు. యాక్చువల్లీ ఎవరైనా వేరే వాళ్ళ భార్యను రాత్రి వేరే వాళ్ళ ఇంట్లో ఉంచడానికి ఇష్టపడరు. అలాంటి మీరిద్దరు రాత్రంతా మీ భార్యను నా ఇంట్లోనే ఉంచారు చూడు. చంపుతున్నాడు. రాత్రంతా నిజంగా రాత్రి నా ఇంట్లో. ఆ రాత్రి మీద బంధు పెట్ట. మొదటి రాత్రి గురించి కూడా అలా ఇప్పుడు మేము గుర్తు తెచ్చుకోలేదురా. ముందు వాళ్ళు పంపించు. ఏమండి రండి. ఇక్కడ సారథి గారు ఎవరండి? నేనే. మొన్న మీరు షాపింగ్ మాల్ లో బట్టలు కొన్నారు కదా? అవును. మా లక్కీ డ్రాలో మీకు 10,000 లాటరీ తగిలిందండి. ఇదిగో చెక్కు. రండి. ఆగండి. మీ ఇద్దరు భార్యలు ఒక రోజు రాత్రే నా ఇంట్లో ఉంటే 10,000 లాటరీ తగిలింది నాకు. 10 రోజులుంటే అదే మీ ఇద్దరు భార్యలు రోజు నా ఇంట్లో ఉన్నారనుకో, నాకు ఎన్ని లాటరీలు తగ్గుతాయి, ఎన్ని బంపర్ లాభాలు వస్తాయి. మీ భార్యని ఇక్కడే ఉంచనివ్వండి. కావాలంటే 10,000 నుంచి 1,000 రూపాయలు మీకు ఇస్తా. 1000 ఇస్తావా? 1,000 ఇస్తా. వీళ్ళు భార్యలు ఉంచమన్నందు కొట్టారా, 1,000 ఇస్తానందుకు కొట్టారా వీళ్ళు? శుక్రవారం మల్లెపూలు బంతి పూలు కట్టుకోమన్నావు కదా బావా. పర్ఫెక్ట్. నా సెంటిమెంట్ ని ఫాలో అయితే నువ్వు ఒక్కడు వేరా. నా సెంటిమెంట్ ప్రకారం వచ్చే ఆదివారం కరివేపాకులు కట్టుకోవాలరా. కరివేపాకులే బావా? అవునరా. అది కూడా ఎందుకులే బావా? సోమవారం చింతాకుంటుందిరా.